హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి సర్వేని అయితే కండక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన రిజల్ట్స్ వితిన్ 2 daysలో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మీ యొక్క మార్క్స్ కనుక ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క నేమ్, జెండర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఓవరాల్ మార్క్స్ మీ క్యాస్ట్ని ఎంటర్ చేయండి. సో మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ లింక్ను చాలా గ్రూప్లలో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల మనకు ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను కూడా అక్యూరేట్గా గెస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు, ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి దాదాపుగా 7000+ వేకెన్సీస్ తోటి మనకు ఎస్ఎస్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ నెల 1st నుంచి 30th వరకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినట్టు మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో December 2023లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినట్టు అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బ్రేకప్ వేకెన్సీ చూడవచ్చు. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించిన శాలరీ చూసినట్లయితే సో ఇక్కడ పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. సో 21,700 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అదేవిధంగా 69,000 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనిలో మనకు 4 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవన్నీ మొత్తం కానిస్టేబుల్ విభాగానికి సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్కి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించినట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూడవచ్చు. యూఆర్కి ఎన్ని కేటాయించారు, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు కానిస్టేబుల్ మేల్కి సంబంధించి మనకు అత్యధికంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. 4,453 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్కి సంబంధించి చూసినట్లయితే 2,491 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 7,547 వేకెన్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంచి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 18 to 25 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ 25+5 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 years, అంటే 25+3 28 years ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటు ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇవి కూడా మీకు ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక విషయాలైతే 10+2 ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటి మీకైతే అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ మేల్కి సంబంధించి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫీమేల్కి సంబంధించి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదు. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కోసం నేను పూర్తి పీడిఎఫ్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆన్లైన్ విధానంలో వీటికి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 100 rupees అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి అయితే కరీంనగర్ కావచ్చు, వరంగల్, అదేవిధంగా హైదరాబాద్లో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ మనకి ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు డీజీపీ కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థుల యత్నం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కు తరలింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే పలుమార్లు డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు సో తమ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ మరోమారు ముట్టడికి ప్రయత్నించారు. సో జీవో నెంబర్ 46 వలన తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ప్లకార్డులతో డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారంటే కుదిరవచ్చు. సో గ్రామీణ జిల్లాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు మాట్లాడుతూ జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు నియామకాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే స్థానికేతర కోట ఒక్క జిల్లాకే పరిమితం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ జిల్లాను అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాలి. గత టీఆర్టీకి భిన్నంగా ఈసారి ఉపాధ్యాయ నియామకాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అయితే ఉపాధ్యాయ నియామకాల్లో ఈసారి కీలక మార్పు
జరగనుంది. సో స్థానికేతర కోటా కింద ఏదైనా ఒక జిల్లాలో మాత్రమే అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సో గత టీఆర్టీలో 10 ఉమ్మడి జిల్లాల్లోని కొలువులకు స్థానికేతర కోటా కింద మిగతా జిల్లాల వారు పోటీ పడేందుకు అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ కారణంగా స్థానికేతర కోటా కింద కొలువు దక్కించుకోవడం అంత సులభమేది కాదని నిపుణులు చెబుతున్నారు. సో దీనిపై విద్యాశాఖ వర్గాలను సంప్రదించగా 2017 జూలైలో మనకు TSPSC నియామకం చేపట్టినందువల్ల ఆ విధానం పాటించిందని, ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందువల్ల ఈ పద్ధతిలో మార్పు ఉంటుందని తెలిపారు. సో ఉమ్మడి రాష్ట్రంలోనూ 2012 వరకు నిర్వహించినటువంటి DSCలో ఏదైనా ఒక జిల్లా మాత్రమే స్థానికేతర అర్హత ఉండేదని గుర్తు చేస్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఈసారి ఈ మార్పును అయితే మనకు బోర్డు తీసుకొస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే స్థానికేతర జిల్లాకు అప్లై చేయాలనుకున్నప్పుడు ఒకటే జిల్లాకు అప్లై చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందంటే అది కూడా ముందే దానికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ల యొక్క ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. సో ఈ నెల 3 నుంచి వచ్చే నెల 3 వరకు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈసారి బదిలీలు ప్రమోషన్లు 2 ఆన్లైన్లో చేస్తున్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ప్రతిపాదించినటువంటి షెడ్యూల్ను ఆమోదిస్తూ శుక్రవారం విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ మెమోను రిలీజ్ చేసినట్లయితే చూడవచ్చు. వాటికి సంబంధించిన ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 6-7 తేదీలో ఆన్లైన్లో అప్లికేషన్ కాపీలను DO కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందని చెప్పేసి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ మనకు కాలుష్యానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జమిలి దిశగా అడుగులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నికపై కమిటీ. సో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అధ్యక్షత బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఇది హాట్ టాపిక్గా ఉంది. సో మనకు సడన్గా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో అది దీని గురించి అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ సో దీనిపైన ఒక కమిటీని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికైతే అధ్యక్షత బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, త్వరలో సభ్యుల నియామకం, దేశవ్యాప్తంగా చర్చ. సో లోక్సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై జరుగుతున్నటువంటి చర్చ శుక్రవారం అనూహ్యంగా మలుపు తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దీని విధి విధానాలు కావచ్చు, సభ్యుల నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడినప్పటికీ ఈ నిర్ణయం దేశంలో పెను సంచలనానికి దారి తీసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్టు జమిలీ ఎన్నికకు ఎన్నో సవాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. 6 రాజ్యాంగ సవరణలు అయితే చేయాలి, సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ కంటెంట్ అంతా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది వార్తల్లో ఉంది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి. సో ఒకవేళ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎంపీ స్థానాలకు అదేవిధంగా రాష్ట్రాల్లో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలకు ఒకటేసారి అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలని మనం జమిలీ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎన్నికలు కనుక రావాలి అంటే సో వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు చేయాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మనకు ఆర్టికల్ 83 కావచ్చు, ఆర్టికల్ 83 క్లాస్ 2 11th పాయింట్ కావచ్చు, అదేవిధంగా అధికరణ 172 క్లాస్ 1, అదేవిధంగా ఆర్టికల్ 83 క్లాస్ 2, అదేవిధంగా ఆర్టికల్ 172 క్లాస్ 1 అండ్ అదేవిధంగా అధికరణ 85 క్లాస్ 2, ఇట్లా 174 కావచ్చు అండ్ 356 ఇవన్నిటిని రాజ్యాంగ సవరణలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు చాలా న్యూస్ పేపర్లు ఇచ్చారు. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు రామన్ మెగసెసే అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. సో ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించేటువంటి రామన్ మెగసెసే అవార్డుకు భారతీయ వైద్యుడు ఎంపికయ్యాడు. సో గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నటువంటి రవి కన్నన్కు ఈ రామన్ మెగసెసే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో అస్సాంలో కచార్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఈ అంకాలజిస్ట్ పద్మశ్రీ, ఇతనికి 2023 పద్మశ్రీ కూడా వచ్చింది. రవి కన్నన్ 2023 రామన్ మెగసెసే అవార్డును అయితే గెలుచుకున్న నలుగురిలో ఒకరిగా నిలిచారు. మొత్తం నలుగురికి వస్తే మన భారతదేశం నుంచి ఇతను ఉన్నాడు అనమాట. సో ఎటువంటి సదుపాయాలు ఉండనటువంటి గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రవి కన్నన్కు ఈ పురస్కారం వరించిందని చెప్పేసి ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. సో ఇతను ఏ ప్రాంతంలో కృషి చేసినందుకు కానీ ఇతనికి అవార్డు వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అస్సాంలో ఉన్నటువంటి కచార్ క్యాన్సర్ హాస్పిటల్ పరిధిలో ముఖ్యంగా
గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ఇతనికి ఈ అవార్డు అయితే 2023 సంబంధించి అయితే నలుగురిలో ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను మన భారతదేశానికి సంబంధించిన పర్సన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి నేత అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. సో ఆ దేశ 9వ అధ్యక్షుడిగా. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అడుగుతారు ఇటీవల ఎన్నోవ అధ్యక్షుడిగా అని చెప్పేసి కూడా అంటాడు. సో 9వ అధ్యక్షుడిగా సో ఆర్థికవేత్త అయినటువంటి థర్మన్ షణ్ముఖరత్నం. సో ఇది అతని పేరు. సో ఎన్నిక కావడం జరిగింది. తన సమీప అభ్యర్థి ఏదైతే ఎన్జీ కోక్ సాంగ్పై ఆయన గెలుపొందారు. సో ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో హాలియా యాకోబ్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 13తో ముగియనుందంట. సో అతని తర్వాత మన భారత సంతతి వ్యక్తి అయినటువంటి ఇతను సో అధ్యక్షత బాధ్యతలైతే చేపట్టబోతున్నాడు. ఈయన పూర్వీకులు మన దేశంలో ఉన్నటువంటి తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు చాలా దేశాల్లో అధ్యక్షులుగా అయితే ఉంటున్నారు. సో వాటి మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 37 ఏళ్ల తర్వాత అంటూ చూడవచ్చు భారత చెస్ నెంబర్ 1గా నయా స్టార్ సో ఆనంద్ ప్లేస్ దక్కించుకున్నటువంటి గుకేష్ అని చెప్పేసి ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే చదరంగంలో గత 37 ఏళ్లుగా భారత నెంబర్ 1 ఆటగాడిగా కొనసాగుతున్నటువంటి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ కైవసం చేసుకున్నాడు. సో ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నటువంటి గుకేష్ తాజా ర్యాంకింగ్లో 2758 రేటింగ్స్ పాయింట్స్తో ఖాతాలు వేసుకొని సో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో 1986 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ చెస్లో మనకు ఎవరు ఆనంద్ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా కూడా అతను కొనసాగడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ స్థానాన్ని ఇతను నెట్టేసి ఫస్ట్ స్థానానికి రావడం జరిగింది. మనకు ఆనంద్ సెకండ్ స్థానంలో అయితే ఉన్నాడు. ఇది మన భారతదేశానికి సంబంధించి. ఇక వరల్డ్ వైడ్గా టాప్ 10 కనుక చూసినప్పుడు సో వరల్డ్ వైడ్ టాప్ 10లో మనకు సో గుకేష్ 8వ స్థానాన్ని, అదేవిధంగా మన ఆనంద్ 9వ స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఎవరైతే ఇది ఫీడే చెస్ ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచినటువంటి ప్రజ్ఞానంద సో 19వ ర్యాంక్లో నిలవడం విశేషం అనమాట. సో ఇవన్నింటినీ గుర్తుంచుకోండి. మనకు చెస్ ఈ మధ్య ఎక్కువ వార్తలు ఉంటుంది కనుక సో రానున్నటువంటి పోటీ పరీక్షలో బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానాన్ని నిలిచారు. సో అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి తాజా ర్యాంకింగ్లో దాస్ A+తో టాప్లో ఉన్నారు. సో గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ 2023 పేరిట ఈ ర్యాంకులను అయితే రిలీజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశానికి సంబంధించిన పర్సన్. సో ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కనుక అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఆర్బీఐ ఎన్నో గవర్నర్గా మనకు శక్తికాంత్ దాస్ కొనసాగుతున్నాడు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేవీలోకి మహేంద్రగిరి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో అధునాతన యుద్ధ నౌక ప్రారంభం మన నేవీకి సత్తా మరింత పెరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉపరాష్ట్రపతి ధన్కర్ మాట్లాడిన విషయాలు కూడా చూడవచ్చు. సో మన దేశంలో నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. సో మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసినటువంటి మహేంద్రగిరి యుద్ధ నౌకను సో పేరు గుర్తుంచుకోండి. సో ఉపరాష్ట్రపతి ధన్కర్ కావచ్చు, ఆయన సతీమణి సుదేశ్ శుక్రవారం ప్రారంభించారు. సో ముంబైలో ఉన్నటువంటి వైబ్రెంట్ సిటీలో ఉన్నటువంటి సముద్ర తీరంలో కొత్త యుద్ధ నౌకను అయితే జలప్రవేశం చేయించారు. సో ఎక్కడ అని చెప్పేసి అంటాడు, సో ముంబై అని చెప్పేసి ఇది కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి గురించి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నేడు రైతే రాజైతే వ్యవసాయం పండుగే పుస్తకావిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రైతే రాజైతే వ్యవసాయం పండుగ అనేటువంటి పుస్తకాన్ని ఈ నెల 2న సాయంత్రం 5 గంటలకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హోటల్లో జరిగేటువంటి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరిస్తారని చెప్పేసి ఎంఎస్కే విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేసినట్టయితే చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్. ఇటువంటివి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మన దగ్గర అది ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు కనుక సో ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. చంద్రయాన్ 3 విజయం పాఠ్యాంశంలో చేర్చుతాం తమిళనాడు అంటూ చూడవచ్చు. సో చంద్రయాన్ 3 విజయాన్ని రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో పాఠ్యాంశంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఏ రాష్ట్రం ఇటీవల చంద్రయాన్ 3ని పాఠ్యాంశంగా చేర్చబోతుందని చెప్పేసి ఇట్లా అడగవచ్చు. సో ఇక్కడ తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటుగా సో మన యొక్క సర్వేలో కూడా పాల్గొనండి. సో దానిలో మీరు మీ మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే నేను వితిన్ 2 డేస్లో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈ లింక్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.